ఓం శ్రీ మాత్రే నమః. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? ధనధాన్యాలకి ఎటువంటి లోటు లేకుండా లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి? ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది? పూజ చేసుకోవాల్సిన సమయం ఏంటి? పూజ గదిని ఏ రోజు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? అసలు బంగారాన్ని కొనవచ్చా కొనకూడదా? ఏ వస్తువు కొన్నా ఏ సమయంలో కొనాలి? బంగారం కొనకపోతే ఏ పని చేస్తే మన సంపద అక్షయం అవుతుంది? ఈరోజు ఎటువంటి దానాలు చేయాలి? అలాగే ఎటువంటి నైవేద్యాలు సమర్పించుకోవాలి? ఈరోజు చదవలసిన శ్లోకాలు ఏమిటి? ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదిని మనం అక్షయ తృతీయ అని జరుపుకుంటాం. అక్షయ తృతీయ అంటే 3 లేదా పెరిగేది అనే అర్థం. అంటే ఈరోజు చేసే జపం కానీ, హోమం కానీ, దానం కానీ మరేదైనా సరే మీకు తరిగిపోని పుణ్యం తెచ్చిపెడుతుంది అని అర్థం. ఈ రోజున ఏ కార్యం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఏ సంపద మనకి చేరినా అది అక్షయమవుతుంది అనే నమ్మకం. ఈ రోజున చేసే దానాలు, ధర్మాలు చాలా శుభ ఫలితాన్ని ఇస్తాయి అని నారద పురాణంలో ఉంది. ఈ తిథిన ఏ కొత్త పని చేసినా విజయం సాధిస్తారు. ఈ రోజున ఎలాంటి దుర్ముహూర్తాలు కానీ, వర్జ్యాలు కానీ ఉండవు. ఈ రోజున ఎలాంటి శుభకార్యాలైనా జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ అంటే అందరికీ గుర్తొచ్చేది బంగారమే. కానీ ఈ రోజున బంగారం కొనాలని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు. కానీ కొంతమంది ఈరోజు బంగారం కొనకపోతే అదేదో కీడు జరిగిపోతుంది అని భావిస్తుంటారు. కానీ అలాంటిది ఏం లేదు. అసలు ఈరోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు. ఇది కేవలం వ్యాపారవేత్తలు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి చేసుకున్న ఒక రకమైన మోసం. ఇవాళ మనకి ఏదైనా చేరితే అది అక్షయం అవుతుంది కాబట్టి బంగారం కొనుక్కుంటే అది అక్షయం అవుతుందని మీరు అనుకుంటున్నారేమో. కానీ మనం బంగారం కొనడానికి డబ్బుని ఇచ్చి బంగారం తెచ్చుకుంటున్నాం. అంటే మీ ఇంట్లో సంపద ఏమీ పెరిగిపోవట్లేదు, తరిగిపోవట్లేదు కూడా. అది చాలకపోగా మీరే అప్పుల పాలవుతున్నారు. కానీ అదే బంగారాన్ని మీకు ఎవరైనా దాన రూపంలో ఇచ్చారనుకోండి, లేదా ఒక వ్యాపారంలో వచ్చిందనుకోండి, అది అక్షయం అని మీరు నమ్మండి. మీరు బంగారాన్ని కొనుక్కోవడం వల్ల అది బంగారు వ్యాపారులకు అక్షయం అవుతుంది కానీ మీకు కాదు. అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కునే రోజు కాదు. దీనికి మరెన్నో విశేషాలు ఉన్నాయి. నిజానికి త్రేతాయుగం మొదలైంది ఈ రోజునే. అలాగే విష్ణు అవతారమైన పరశురాముడి జన్మదినం, శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడి జన్మదినం, మాత అన్నపూర్ణాదేవి జననం కూడా ఈరోజే. అలాగే పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు అక్షయ పాత్రని ప్రసాదించింది ఈరోజే. అలాగే కురుసభలో అవమానం జరుగుతున్న ద్రౌపదికి అక్షయంగా చీరలిచ్చి దుశ్శాసనుడి నుంచి శ్రీకృష్ణ భగవానుడు కాపాడింది కూడా ఈ రోజునే. అంతేకాకుండా మహాభారతాన్ని వేదవ్యాసుడు వినాయకుడి చేత రాయించింది కూడా ఈ రోజునే. శివుని జటాజోట నుంచి గంగని భగీరథుడు భూలోకానికి తీసుకొచ్చింది ఈ రోజునే. సింహాచలంలోని వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం జరిగేది కూడా ఈ రోజునే. అంతేకాకుండా శ్రీ లక్ష్మీనారాయణులకి వివాహం జరిగింది కూడా ఈ రోజునే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి ఈ రోజున. ప్రతి ఏటా వైశాఖ మాసం తదియ తిథి ఉన్నప్పుడు మనం అక్షయ తృతీయ పండుగని జరుపుకుంటాం. అయితే 2025లో అక్షయ తృతీయ స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తదియ ఏప్రిల్ 29 రాత్రి 8:32 మొదలై ఏప్రిల్ 30 సాయంత్రం 6:19 వరకు ఉంటుంది. సూర్యోదయానికి ఏ రోజైతే తిథి ఉంటుందో ఆ రోజునే పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఏప్రిల్ 30 బుధవారం నాడు అక్షయ తృతీయ పండుగని మనం జరుపుకోవాలి. ఈరోజు ఉదయం 4:18 నుంచి 5:06 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీ కుబేర పూజ చేస్తే చాలా మంచిది. అది కుదిరిన వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య, లేదంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య పూజ చేయవచ్చు. మరికొందరు ఈరోజు ముహూర్తం చూసి పూజ చేయాలనుకుంటే ఈరోజు వర్జ్యాలు, రాహుకాలాలు అస్సలు వర్తించవు, గుర్తుపెట్టుకోండి. అక్షయ తృతీయకి ముందుగానే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏప్రిల్ 27 తెల్లవారుజామున 3:49 నుంచి అదే రోజు రాత్రి 1:22 వరకు అమావాస్య ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత రోజు అమావాస్య వెళ్ళిపోయిన వెంటనే సోమవారం రోజున మనం ఇంటికి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అది కుదరకపోతే ఏప్రిల్ 30 అక్షయ తృతీయ రోజునైనా సరే తెల్లవారుజామున లేచి శుభ్రం చేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనుకునే వాళ్ళు ఈ రోజంతా శుభ సమయమే కాబట్టి ఏ సమయంలో అయినా బంగారం కొనవచ్చు. కానీ మన శాస్త్రాల్లో ఎక్కడా ఈరోజు బంగారం కొనమని చెప్పలేదు. కేవలం బంగారం లేదా లేని వాళ్ళ కోసం ఏదైనా దానం ఇవ్వమని చెప్పారు అంతే. ఇది వేసవికాలం కాబట్టి గొడుగు, చెప్పులు, నీళ్లు, నెయ్యి, విసనకర్రలు, మజ్జిగ, పానకం దానం చేస్తే చాలా మంచిది. జలపాత దానం చేస్తే చాలా మంచిది, అంటే చలివేంద్రం అన్నమాట. అలాగే చదువుకోవాలనుకునే వాళ్ళకి విద్యాదానం చేస్తే చాలా మంచిది. అంటే మీరే స్కూల్ ఫీజు కట్టొచ్చు.
ఎవరినైనా దగ్గర ఉండి చదివించవచ్చు, స్కాలర్షిప్లు ఇవ్వచ్చు, పుస్తకాలు కొనిపెట్టచ్చు, లేదంటే మీకోసం కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవచ్చు, లేదా మీకు లేని వస్తువులు కొనుక్కోవచ్చు. కాబట్టి బంగారమే కాకుండా ఎవరికైనా ఉపయోగపడేవి కొనివ్వండి. ఆహారం లేదా స్వయం పాకం, బట్టలు, నీళ్లు దానం చేస్తే అన్నిటికన్నా చాలా మంచిది. అంచు ఉన్న వస్త్రాలు దానం చేయండి. అంచులేని వస్త్రాలు దానం చేస్తే వారి చెడు కోరుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి షర్ట్లు, ప్యాంట్లు కాకుండా పంచెలు, చీరలు దానం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ వల్ల ఒకరికి సహాయం అవ్వాలి, కానీ బంగారం లేకపోతే కుదరదు అని ఆలోచించకండి. ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీనారాయణులకి, లక్ష్మీ కుబేరులకి ఎక్కువగా పూజ చేస్తుంటారు. అలాగే ఏ జన్మలో అయినా ఆహారానికి లోటు లేకుండా ఉండాలని అన్నపూర్ణదేవికి పూజిస్తారు. వ్యాపారం చేసేవాళ్ళు వినాయకుడికి పూజ చేస్తారు. అలాగే పెళ్లి చేసుకున్న వాళ్ళు లేదా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు వాళ్ళ వైవాహిక జీవితం బాగుండాలని శివపార్వతుల్ని పూజిస్తారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని, ముగ్గులతో ఇంటిని అలంకరించి, గడపలకి పసుపు కుంకుమలద్ది, గుమ్మాలకి మామిడి తోరణాలు పూలతో అలంకరించుకోండి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్నాక దేవుని పటాలకి, విగ్రహాలకు పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోండి. తరువాత లక్ష్మీదేవి చిత్రపటానికి ఆవునేతితో దీపారాధన చేసి, తరువాత ఒక ముగ్గు వేసి దానిపైన ఒక పీట ఏర్పాటు చేయండి. దానిపైన కలశాన్ని పెట్టుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకు లేదా రాగి పాత్రని ఉంచి దానిపైన బియ్యాన్ని పోసి దానిపైన ముందు వెలిగించుకున్న దీపాన్ని ఉంచాలి. ఏ పూజ మొదలుపెట్టినా ముందు విఘ్నేశ్వరునికి పూజించడం మన ఆనవాయితీ. కాబట్టి పసుపుతో హరిద్ర గణపతిని చేసుకొని కుంకుమ బొట్టు పెట్టి పూలు గరికతో ముందు గణపతిని పూజించండి. తరువాత లక్ష్మీదేవిని పూజిస్తూ సుగంధభరితమైన పూలతో అమ్మవారి శ్లోకాలను చదువుతూ పూజించండి. అలాగే ఈ రోజున విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతో పూజ చేసుకోవాలి. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. ఈ రోజున కొత్త బట్టలు లేదా బంగారం ఉంటే కలశం దగ్గర పెట్టి పూజించుకోండి. దీనికోసం కొత్త బంగారాన్ని కొనక్కర్లేదు, మీ దగ్గర ఉన్న బంగారాన్ని పెట్టి పూజించవచ్చు. అమ్మవారికి చక్కెర పొంగలి, ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా పూజ చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఏం చేసినా ఆ పనికి క్షయం కాకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు విలువైన వస్తువులు కొనే కన్నా దానాలు చేయండి. అది మన జన్మకు సరిపడే పుణ్యం తీసుకొస్తుంది. మీకు ఏమైనా సందేహాలున్నా, ప్రశ్నలున్నా, మరే టాపిక్స్ పైన వీడియోలు కావాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓం శ్రీ మాత్రే నమః.